5 ఏళ్లు 16 మంది ఎంపీలున్నా కేసీఆర్ ఏమీ చేయలేదని మళ్లీ ఏదో చేస్తానంటూ మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ కి ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని అన్నారు. ఇవాళ నామినేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నల్గొండలో పోటీలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి స్థానికులకు తెలియరని, గతంలో మునుగోడులో పోటీ చేసి ఓడిపోయారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో భూ కబ్జాలు చేసి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారని, మునుగోడులో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోదీ మీదనే ఈ పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలంగాణలో ప్రతి ఓటరు గమనించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ప్రజలు కాంగ్రెస్ కార్యకర్తలే కుటుంబంగా ముందుకు పోయి గతంలోనే 24 గంటలు 3.5 రోజులు అందుబాటులో ఉండి ప్రజాసేవకే మా జీవితం నిస్వార్థంగా నిరంతరంగా అంకితం చేస్తున్నాం అనే విషయం ఎంపీగా పోటీ చేస్తూ ఈరోజు నేను మనవి చేస్తున్నాను. 2014లో నల్గొండ ఎంపీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంత మెజారిటీ వచ్చిందో అంతకంటే ఎక్కువ మెజారిటీతో ఈసారి గెలవబోతున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను.